మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ టాపిక్ వచ్చేసి యుఎస్ మళ్ళీ 25% అడిషనల్ ట్యాక్స్ ఇండియన్ గూడ్స్ మీద అయితే విధించింది. సో ఈ టాపిక్ ని నేను 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా డివైడ్ చేశాను అనమాట. అసలు ఇండియా లాంటి కంట్రీస్ మీద యుఎస్ ఎందుకు ట్యాక్స్ విధిస్తుంది, సో వాళ్ళకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి దీనివల్ల ఇట్లా ట్యాక్స్ విధించడం వల్ల. థర్డ్ వచ్చేసి యుఎస్ కూడా కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా ఇండియాకి, సో ఇండియా ఎందుకు ట్యాక్స్ విధించదు యుఎస్ గూడ్స్ మీద, ఒకవేళ విధిస్తే విధించిందా. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఎందుకు ట్యాక్స్ విధించింది ఇండియా మీద యుఎస్. సో ఫస్ట్ అయితే ఆగస్ట్ 1 రోజు 25% ట్యాక్స్ విధించింది. తర్వాత మళ్ళీ ఆగస్ట్ 6 రోజు ఇంకా అడిషనల్ 25% పెనాల్టీ అని విధించినమాట, మొత్తం 50%. సో ఎందుకు విధిస్తుంది. సో ఇండియా ఏం చేస్తుందంటే రష్యా నుంచి పెట్రోల్ని మరియు మిలిటరీ ఎక్విప్మెంట్ని చీప్ ప్రైస్కి తీసుకుంటుంది అనమాట. 35% చీపర్ ప్రైస్కి ఆయిల్ తీసుకుంటుంది, ఇంకా మిలిటరీ ఎక్విప్మెంట్ తీసుకుంటుంది. సో ఇది తీసుకోవడం వల్ల రష్యా ఎకానమీ స్ట్రాంగ్ అయ్యి రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో వార్ అనేది కంటిన్యూ అవుతుందంట. సో రష్యాని ఎకనామికల్లీ దెబ్బకొట్టడానికి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ కొనకండి అని చెప్పేసి రష్యా మన మీద 50% ట్యాక్స్ అయితే ఇప్పుడు విధించింది. ఫస్ట్ 25% ఆగస్ట్ 1 రోజు విధించింది అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. 50% అయితే ఇంకా అమల్లో అవ్వలేదు, అంటే ఎక్స్ట్రా 25% ఏదైతే 6th రోజు చేసిందో అది ఆగస్ట్ 27th నుంచి అప్లై కానుందనమాట. సో అట్లా రష్యా ఎకనామికలీ వీక్ అయితే వాళ్ళ మధ్యలో వార్ అనేది ఆగిపోతుంది ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో అంటున్నది అనమాట. సో ఇండియా క్వశ్చన్ చేసింది, మరి మేము కొనద్దు సరే, మరి మీరు కొంటారు కదా యురేనియం పొలాడియం, మీరు ఇంకా యూరోపియన్ కంట్రీస్ ఏవైతే నాటో అని చెప్పి 36 కంట్రీస్ లాగా ఫామ్ అయినాయో, మరి మీరెందుకు కొంటున్నారు, మరి ఇది హిపోక్రసీ కాదా అని అడిగింది అనమాట. కొంచెం పొలైట్గా అడిగింది అనమాట, నేను మీకు ఇట్లా చెప్తున్నా. సో దానికి ట్రంప్ ఏమంటుండంటే అది మా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది, అది మాకు అది లేకపోతే గడవదు అని మాట్లాడుతుండు. కానీ మీకు పెట్రోల్ మ్యాండటరీగా మీకు పెట్రోల్కి ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి కొనొచ్చు కదా అని ఇండైరెక్ట్ గా చెప్తున్నా అనమాట. సో అయిపోయింది ఇక్కడ, ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. సెకండ్ క్వశ్చన్ ఏంటి, వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి యుఎస్ కి ఇట్లా ట్యాక్స్ చేయడం వల్ల. సో యుఎస్ కి ఇట్లా ట్యాక్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇదే ఉందనుకోండి, డైమండ్ అనుకోండి, ఇది 100 రూపీస్ ఇప్పుడు ప్రస్తుతం. వాళ్ళు 25% ట్యాక్స్ వేస్తే యుఎస్ లో ఉన్న కస్టమర్కి ఇది 125 అవుతుంది. 50% ట్యాక్స్ వేస్తే 150 అవుతుంది. సో ఏమైతుంది, మనం తక్కువ రేట్ ఉన్నప్పుడే తీసుకుంటాం కదా, ఎక్కువ రేట్ ఉంటే ఏం చేస్తాము, లోకల్ గా మేడ్ అనేది తీసుకుంటాము. సో ట్రంప్ ఏం చేస్తుండంటే ఇట్లా ట్యాక్స్ చేయడం వల్ల ఇండియన్ గూడ్స్ అనేవి తక్కువ సెల్ అవుతాయి, వాళ్ళ కన్సూమర్స్ అనేది తక్కువ అయిపోతారు కస్టమర్స్ యుఎస్ లో. సో యుఎస్ మేడ్ ఇన్ ఇండియా ఎట్లా ఉందో మేడ్ ఇన్ యుఎస్ గూడ్స్ కూడా ఉంటాయి కదా, మేడ్ ఇన్ యుఎస్ గూడ్స్ ఎక్కువ కొంటారు కస్టమర్స్, అక్కడ పబ్లిక్ యుఎస్ గూడ్సే కొంటారు. ప్లస్ యుఎస్ బిజినెస్ కి ఎక్కువ మనము అడ్వాంటేజ్ ఇచ్చినట్టయితే, ప్రాఫిట్ ఇచ్చినట్టయితే మళ్ళీ మన కంట్రీ గ్రో అవుతుంది.